అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథల్లోని తెనాలి రామలింగం కథ కంటిన్యూషన్ చెబుతున్నానండి. ఎవరైనా మన ఛానల్‌ను మొదటిసారి చూస్తున్నట్లయితే తెనాలి రామలింగం మిగతా కథలు మన చందమామ కథలు ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. ఒకసారి చూడండి. తెనాలి రామలింగం. తిరిగే కాలు తిట్టే నూరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది కదా. మన రామలింగం చేసే దుండగాలు రోజురోజుకు మితిమీరిపోసాగాయి. చిక్కిన వారినల్లా వంచించకుండా వదిలేవాడు కాదు. ఆఖరుకు రాయలవారిని కూడా పరాభవం చేయడానికి పూనుకున్నాడు. రాయలవారు ఆగ్రహించి రామలింగాన్ని అడవికి తీసుకెళ్లి చంపమని 2 సేవకులకు ఆర్డర్ ఇచ్చారు. సేవకులను ఎలాగో కల్లిబొల్లి కబుర్లతో మోసం చేసి వాళ్లకు చెరో 10 వరహాలు లంచమిచ్చి రామలింగం ఆ గండం తప్పుకున్నాడు. సేవకులు ఒక మేకను నరికి రక్తంతో ఉన్న ఆ కత్తిని రాయలవారికి చూపారు. పాపం రాయలవారు రామలింగం చనిపోయాడని నమ్మారు. ఈ వార్త ఊరిలో అంతటా పొక్కిపోయింది. నిన్న వాళ్ళందరూ రామలింగం చచ్చాడన్న మాటే గాని వాడు బ్రహ్మరాక్షసిగా అయినా మనల్ని పీక్కు తింటాడు. బ్రహ్మహత్య మహాపాపం అంటారు. ఈ పాపం మనల్ని ఊరికే వదలదు. దేశానికి వల్లమాలిన అరిష్టాలు చుట్టుకుంటాయని గుసగుసలు మొదలుపెట్టారు. ఈ గుసగుసలు చివరికి రాయలవారి చెవులు కూడా పడినాయి. రాయలవారు పండితుల్ని పిలిపించారు. పాప పరిహారంగా శాంతిక్రియలు జరపవచ్చని సలహా ఇచ్చారు పండితులు. సరేనని రాయలవారు శాంతిక్రియలు జరిపించమని తాతాచార్యుల వారిని పురమాయించారు. తాతాచార్యుల వారు 108 గురుబ్రహ్మలతో ఓ అమావాస్య అర్ధరాత్రి వేళకు ఊరి వెలుపల ఉన్న మర్రిచెట్టు క్రిందకు శాంతిక్రియలు జరపడానికి చేరారు. రామలింగం ఈ సన్నాహమంతా ఎలాగో ముందుగానే పసిగట్టాడు. తాతాచార్యుల వారు బృందంతో మర్రి కిందకు చేరకపూర్వమే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క, మొహానికి నల్లని మసి పూసుకొని చెట్టు మీదకు చేరి కొమ్మల చాటున దాగి కూర్చున్నాడు. ఆచార్యుల వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు. కొమ్మల చాటు నుంచి రామలింగం ఓ అని పలికాడు. ఇది వినగానే అందరూ తెల్లబోయి బ్రహ్మరాక్షసి స్వయంగా పలుకుతోందేమో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. అదునుకు కాచుకొని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుండి మొండి మొలతో వాళ్ళ మధ్య హోమగుండం కాంతిలో బ్రహ్మరాక్షసి మళ్ళీ దూకాడు. బ్రహ్మరాక్షసి వెంటపడనే పడిందని ఎవరి మట్టుకు వారు ప్రాణాలు బిగపట్టుకొని పలాయనం చిత్తగించారు. తాతాచార్యుల వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయలవారితో జరిగిందంతా విన్నవించారు. రాయలవారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది, మీ వెంట ఎందుకు పడ్డదబ్బా అని అడిగాడు. బహుశా తన మీదకి రానివ్వకుండా మేము అడ్డుకున్నామని మా వెంటబడి ఉండుంటుంది అని ఆచార్యుల వారు సమాధానపరిచారు వేరే పాలుపోక. అలాగైతే ఈ బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసేవారికి 1000 వరహాలు ఇస్తామని చాటింపు వేయండి అని రాయలవారు ఉత్తర్వు ఇచ్చారు. చూద్దాం ఉచ్చాటన ఎలా జరుగుతుందో.